హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు సర్వశిక్ష అభియాన్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం పరిశీలన చేసినట్లయితే సర్వశిక్ష అభియాన్లోని బోధన సిబ్బంది పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారంట. మొత్తంగా ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లోని మొత్తం పోస్టులు చూసినట్లయితే 2379 పోస్టులు అయితే ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో మనకు 483 పోస్టులు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించి పూర్తిగా మన సమాచారం పరిశీలన చేద్దాం. సర్వశిక్ష అభియాన్ అంటే మనకు ఎస్ఎస్ఏలోని తాత్కాలిక పోస్టుల భర్తీకి కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల కానున్నాయి. బోధన సిబ్బంది నియామకాలను ఆన్లైన్ పరీక్ష ద్వారా చేపడుతున్నారు. బోధనేతర సిబ్బంది మనకు పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పొరుగు సేవల ద్వారా జిల్లాల వారీగా ఎంపిక చేస్తారు. బోధనేతర సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. దీనిపై జూన్ 26న మనకు ఈనాడులో ఉద్యోగాల్లో వసూలు పర్వం కథనం ప్రచురితం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోస్టుల భర్తీని అప్పట్లో మనకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి మనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బోధన సిబ్బంది పోస్టులకు రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి విధి విధానాలను ఎస్ఎస్ఏ రూపొందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోస్టులు కలిపి 2379 ఖాళీలు అయితే ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో మనకు 483 పోస్టులు అయితే ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది మనకు ఇక ఎస్ఎస్సీలో ఖాళీలు అనేవి ఈ విధంగా భర్తీ అవుతాయనే ప్రశ్నకు అయితే ఈరోజు సమాధానం అయితే వచ్చింది. సో బోధన సిబ్బంది అయినటువంటి సిఆర్టీలో ఎస్ఓకి సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే మనకు కలెక్టర్ పర్యవేక్షణ అయితే ఉంటున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. మిగిలిన బోధనేతర సిబ్బంది ఏవైతే ఉన్నాయో అంటే మనకు వంట మనుషులు, ఏఎన్ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకు 13 జిల్లాల్లో 12 మెయిన్ పవర్ సప్లై ఏజెన్సీల ద్వారా వాటిని అయితే నియామకాలు అయితే చేస్తారంట. ఓకే, సో జిల్లాల వారీగా మనకు ఖాళీలు కూడా మనకు విశాలాంధ్ర పేపర్లో కొన్ని రోజుల కిందట అయితే ఇచ్చారు. ఓకే, శ్రీకాకుళంలో 207, విజయనగరం 147, విశాఖపట్నం 242, తూర్పుగోదావరి 235, పశ్చిమ గోదావరి 97, కృష్ణా జిల్లా 141, గుంటూరు 221, ప్రకాశం 76, నెల్లూరు 132, చిత్తూరు 483, కడప 105, అనంతపురం 117, కర్నూలు 176, ఇలా మొత్తంగా 2379 పోస్టులు అయితే. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో తర్వాత ఏంటంటే మనకు 13 జిల్లాలో 12 మెయిన్ పవర్ సప్లై ఏజెన్సీలు అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు బోధనేతర సిబ్బంది అయితే కాళ్ళు అనేవి భర్తీ చేస్తాయి. వీటికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ పరిశీలన చేసినట్లయితే ప్రతి జిల్లాకు కూడా మనకు వీళ్ళైతే పత్రికా పాటను అయితే ఇస్తారు. ఇలాగ తమ జిల్లాల్లో ఇలా ఎస్ఎస్సీ అవుట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నామని. సో అర్హులైన అభ్యర్థులు ఒక ప్లేస్కి రమ్మని చెప్పి అంటారన్నమాట. ఆ యొక్క ప్లేస్లో మన యొక్క సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్ను వారి దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై అనేది చేస్తారు. అలా వెరిఫై చేసిన తర్వాత వారు మనకు జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క బోధనేతర సిబ్బందికి సంబంధించి ఇవి మనకు మెయిన్ పవర్ సప్లై ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తారు. అండ్ అంతేకాకుండా మనకు బోధన సిబ్బంది ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటిని అయితే భర్తీ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో మనకు మొత్తంగా 24 విభాగాలు అయితే ఉన్నాయి. 24 విభాగాల్లో ఉన్న మొత్తం ఖాళీలను కూడా ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు ఏ పోస్టుకి ఏ అర్హత అనేది ఉండాలి అనే పూర్తి సమాచారంతో కూడిన పీడిఎఫ్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ అనేది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క పోస్టులకి అంటే మీకు ఈ పోస్టులో వేటికి అర్హత ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ పోస్ట్ సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు అప్డేట్ ఇస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.